అనుకోవడంలో తప్పు లేదు. కానీ అయి ఆ వీడియోలు ఎంత మటుకు వాస్తవము, అవి నిజమా కాదా అనేది తెలియాలి. నేను ఒకటి చెప్పగలుగుతానండి. టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఆయన మీద అబండాలు వేయాలని చాలా దారుణాతి దారుణంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ వీడియోని క్రియేట్ చేస్తున్నారు. ఒక మనిషి ఒకవేళ త్రాగుబోతైనా కానీ ఒక రోజులో ఎంత మందు తాగగలుగుతాడండి చెప్పండి? తాగే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ఫుల్ బాటిల్ తాగగలుగుతాడేమో, అంతకంటే ఎక్కువ తాగగలుగుతాడా? 4-5 వైన్ షాపులు ఆయన మందు కొన్నట్టుగా మీరు చూపిస్తున్నారు. హైదరాబాద్లో కొన్నంట, చిల్లకల్లో కొన్నంట, విజయవాడలో కొన్నంట, ఒక 2-3 చోట్ల కింద పడ్డట్టుగా చూపిస్తున్నారు. ఎంత దారుణం అండి! అసలు ఆ వీడియోల్ని ఎక్కడి నుండి వస్తున్నా, అవి ఏ విధంగా వచ్చినాయి వారి చేతికి? నిజంగా అవి సీసీ ఫుటేజీలేనా, లేదా ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని క్రియేట్ చేస్తున్నటువంటి వీడియోసా అనేది పోలీసు వారు ఖచ్చితంగా బయట పెట్టాలి. ఒక మంచి వ్యక్తి మీద ఇలాంటి అబండాలు వేయటం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఒకవేళ ఆయన నిజంగా తాగుబోతాడా, తాగుడు అలవాటు ఉందా? ఓకే, తాగితే ఆయన ఈ ఒక్క రోజు తాగడు కదా, గతంలో కూడా తాగి ఉంటాడు కదా, గతంలో కూడా ఆయన దగ్గర నుంచి అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, అవన్నీ బయట పెట్టండి. ప్రజలకి ఒక వాస్తవాలని తెలియపరచండి. ఏదో జరిగిపోయింది, ఆయన చనిపోయాడు, అది యాక్సిడెంటా, హత్యనా, ఏదో సంథింగ్ ఏదో జరిగింది, అది ఇదే అని కన్ఫర్మ్ చేయట్ల. కానీ జరిగిన దాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్తే బాగుంటుంది. ప్రజలు పక్కదోవ పడుతున్నారు. ఇప్పుడు చూడండి, చాలా మంది యువకులు అసలు వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది? క్రిస్టియన్సే సోషల్ మీడియాని విపరీతంగా చూస్తున్నారు. భయంకరమైన ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ కి ఒక ఫుల్ స్టాప్ పడాలి అనేది నాకున్నటువంటి ఆలోచన. ప్రజలారా దయచేసి గమనించండి. పోలీసు వారికి మా వైపు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి, అది ఏది అనేది తెలియాలి. అది నిజంగా వీడియోసా, ఫేక్ వీడియోసా అనేది అర్థమైతే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నేను అనుకుంటున్నాను ఆ వీడియోలన్నీ కూడా ఏఐ క్రియేటివిటీ, టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. టెక్నాలజీని ఉపయోగించుకొని ఏదైనా సృష్టించవచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకొని మన భారతదేశంలో ఉండి అమెరికాలో డ్రైవింగ్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేయవచ్చు. ప్రజలారా, అమాయక ప్రజలారా, ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి జ్ఞానం గల వ్యక్తిని ఒక తాగుబోతులాగా చిత్రీకరించడం మీ జీవితాలకు మంచిది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నటువంటి ఇట్టి విషయాలు మంచివి కాదని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభుత్వం వారు కూడా ఖచ్చితంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇది వాస్తవం. చూసుకోవడానికి ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది. మీకు అర్థం కాకపోవచ్చు. ఈరోజు హ్యాపీగా ఉన్నదిలే, మాకు వ్యూస్ వస్తున్నాయి, మా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అని మీరు సంతోషించవచ్చు కొన్ని విషయాలలో. కానీ అది కరెక్ట్ కాదమ్మా. దయచేసి బీ కేర్ఫుల్గా జీవించాలి. జీవితం చాలా విలువైనది. దాన్ని మీరు కోల్పోవద్దని తెలియపరుస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.